Good morning, dear students. We are into the fifth unit of Business Environment paper. Today, let us know something about globalization and WTO. Globalization, liberalization, and privatization. These words they bring about a transformation. They talk about the transformation that the world has undergone in the decade of 1990s. అంటే ఈ గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అనే పదాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా పెను మార్పుకి లోనైనటువంటి విషయాన్ని సూచిస్తున్నాయి, ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో. అంతకుముందు అన్ని దేశాలు వారి యొక్క వాణిజ్యాన్ని, వ్యాపార కార్యకలాపాలని, ఉత్పత్తి కార్యకలాపాలని చాలా ఆంక్షలకి గురి చేసి ఉండేవన్నమాట. వాటన్నిటినీ కూడా ప్రొటెక్షనిజం అంటారు. విదేశీ వస్తువుల యొక్క రాక మీద, దిగుమతుల మీదన విపరీతమైనటువంటి పన్నులు, టోటల్గా బ్యాన్ చేయటము, క్యాపిటల్ మూవ్మెంట్ మీద ఆంక్షలు విధించటము, ఇట్లాంటివన్నీ 1990స్కి పూర్వము ఉండేవి. కానీ ఆ తరువాత ఇవన్నీ ప్రపంచ ఆర్థికాభివృద్ధి ప్రతిబంధకంగా ఉన్నాయని భావించి ప్రతి దేశము కూడా లిబరలైజేషన్ అనే స్టెప్ని తీసుకుంటాం జరిగింది. ఆంక్షలు రహితంగా ప్రపంచంలో దేశాలన్నీ కూడా వారి మధ్యన మానవ వనరులు, ఆర్థిక వనరులు, మేధో వనరులు ఇవన్నీ కూడా పంచుకుంటూ ఉండటం జరుగుతూ ఉంది. దీని మూలంగా ఎక్కువగా అభివృద్ధి చోటు చేసుకుంటుందని భావించారు. అట్లాగే భారతదేశం లాంటి దేశాలు వృద్ధి రేట్లో 1990 నుంచి గణనీయమైనటువంటి అభివృద్ధి కనపడుతూ ఉంది బికాస్ ఆఫ్ దిస్ లిబరలైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. సో ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్తలు అయినటువంటి దీపక్ నయర్ లాంటి వారు ఈ గ్లోబలైజేషన్ని ఎలా డిఫైన్ చేశారో చూద్దాము. దీపక్ నయర్ గారి డెఫినేషన్: globalization can be defined simply as the expansion of economic activities across political boundaries of nation states. అంటే ఆయా దేశాలు విశ్వవ్యాప్తంగా వాణిజ్య సంబంధాలని కొనసాగించడమే గ్లోబలైజేషన్ అని దీపక్ నయ్యర్ గారు అభిప్రాయపడ్డారు. అలాగే మనం మరొక డెఫినేషన్ కూడా చూద్దాము, దట్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అంటే తెలుసు కదా మనకి అంతర్జాతీయ ద్రవ్య నిధి అన్నమాట. IMF defines globalization as the growing economic interdependence of countries worldwide through increasing volume and variety of cross-border transactions in goods and services and of international capital flows, and also through the more rapid and widespread diffusion of technology. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎలా డిఫైన్ చేసిందంటే గ్రోయింగ్ ఎకనామిక్ ఇంటర్డిపెండెన్స్ అంటే పరస్పరము ఒక దేశం మరొక దేశం మీద ఆధారపడుతూ ఉండటం అన్నమాట. గ్లోబలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ గ్రోయింగ్ ఎకనామిక్ ఇంటర్డిపెండెన్స్ ఆఫ్ కంట్రీస్ వరల్డ్ వైడ్ త్రూ ఇంక్రీజింగ్ వాల్యూమ్ అండ్ వెరైటీ ఆఫ్ క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్. ఇంక్రీజింగ్ వాల్యూమ్ అంటే పరిమాణంలోనూ అలాగే వెరైటీ వైవిధ్యంలోనూ కూడా భిన్నమైన దేశాల మధ్యన జరుగుతూ ఉండినటువంటి ట్రాన్సాక్షన్స్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఆఫ్ ఇవే గూడ్స్ అండ్ వస్తువులు సేవలు మధ్యన ట్రాన్సాక్షన్సే కాకుండా అంతర్జాతీయంగా మూలధన నిధులు ఫ్లో అవటం కూడా ఈ గ్లోబలైజేషన్లో భాగం అన్నమాట. అండ్ అఫ్ కోర్స్ దీంతో పాటుగా అంటే వస్తు సేవల యొక్క పంపిణీ, అలాగే ఇంటర్నేషనల్ క్యాపిటల్ ఫ్లోస్, మూడవది అత్యంత కీలకమైనది టెక్నాలజీ అన్నమాట. సాంకేతిక పరిజ్ఞానం కూడా అన్ని దేశాల మధ్యన ఎక్స్చేంజ్ చేయబడుతూ ఉంటుంది. ఇలా సాంకేతిక పరిజ్ఞానము, మూలధన నిల్వల యొక్క ఫ్లోస్, అలాగే ఈ వస్తు సేవల యొక్క మార్పిడి, వీటన్నిటినీ కలిపేసి ఏమంటుంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గ్లోబలైజేషన్గా డిఫైన్ చేసింది. సో ఐ థింక్ యూ గాట్ అన్ ఐడియా అబౌట్ దిస్ గ్లోబలైజేషన్. దట్ ఈస్ దీపక్ నయ్యర్ గారు చెప్పినట్లుగా చాలా సింపుల్ వర్డ్స్లో చెప్పడం జరిగిందనమాట.
It is simply an expansion of activities across political boundaries of nation states. అంటే ఆయా దేశాలు వారి సరిహద్దులకు అవతల ఉన్న మిగతా దేశాలతో వాణిజ్య సంబంధాలని మరింత పెంచుకుంటూనే గ్లోబలైజేషన్ అని దీపక్ నాయర్ గారు డిఫైన్ చేశారనమాట. Globalization of business necessitates to practice a globally viable strategy though the business is locally operated. Thus, a global corporation may have a global policy though it operates locally. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. ఈ గ్లోబలైజేషన్ ఆఫ్ బిజినెస్లో ఏం జరుగుతూ ఉంటుంది అంటే వ్యాపారం ప్రపంచీకరణ చెందడము, అక్రాస్ ద బోర్డర్స్, అమాంగ్ మెనీ నేషన్స్, ఇలా జరుగుతూ ఉండటంలో గ్లోబల్లీ వయబుల్ స్ట్రాటజీ, ప్రపంచవ్యాప్తంగా వారి వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడానికి అనువైనటువంటి వ్యూహాన్ని తయారు చేసుకుంటూ ఉంటాయన్నమాట ఆయా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. దో బిజినెస్ ఈజ్ ఆర్గనైజ్డ్ అండ్ ఆపరేటెడ్ లోకల్లీ, వ్యాపారం లోకల్గా స్థానికంగా జరుగుతూ ఉంటుంది, కానీ దాని యొక్క వ్యూహం మాత్రము అంతర్జాతీయంగా తయారు చేయబడుతూ ఉంటుంది. అంటే కంపెనీలు ఇఫ్ వి ఆపరేట్ అవర్ బిజినెస్, ఇఫ్ ఎ బిగ్ ఎంఎన్సి plans as per the local conditions. If an organization operates in India, it takes into consideration what are the tastes and habits of Indians, what is the spending power of Indians, and they plan their strategy accordingly. That's the meaning of global strategies and local business. Now let's know the global perspective of business environment. అంటే అంతర్జాతీయంగా సంభవిస్తూ ఉన్నటువంటి పరిణామాలు ఎలా ఒక దేశంలో వ్యాపారాన్ని ప్రభావితం చేస్తాయి. మనందరికీ బాగా తెలిసినటువంటి ఒక ఉదాహరణ చెప్పుకుందాము. ఈ మధ్యప్రాచ్య దేశాలు, పర్షియన్ గల్ఫ్ కంట్రీస్ అంటారు, ఓపీఈసీ కంట్రీస్, వారు కనుక క్రూడ్ ఆయిల్ ధరను పెంచినట్లయితే వెంటనే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది. సిన్స్ ఆయిల్ ఇస్ ద కీ ఎలిమెంట్ అండ్ కీ ఇన్పుట్. అలాగే మరొక దేశంలో వార్ లాంటి డిస్టెబిలైజింగ్ కండిషన్స్ ఏమన్నా ఉండినట్లయితే మన ఎగుమతులు దిగుమతుల మీద కూడా ప్రభావం చూపించుతూ ఉంటుంది. అందువలన అంతర్జాతీయ పరిణామాలు ప్రతి దేశంలోనూ కూడా వాటి యొక్క ప్రభావాన్ని చూపించుతాయి. అందువల్లనే మనం ఈ గ్లోబలైజేషన్, గ్లోబల్ చేంజెస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద లోకల్ బిజినెస్ అండ్ లోకల్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ అనేది చదువుకుంటూ ఉన్నామన్నమాట. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ నౌ లెట్ us know what is this World Trade Organization. It's popularly known as WTO. WTO is nothing but World Trade Organization, has come into existence on 1st January 1995 as a result of Uruguay round of trade negotiations of GATT. GATT అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ అన్నమాట. ఈ గ్యాట్ తర్వాతన WTO ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. ఈ గ్యాట్ ఏం చేస్తూ ఉండేదంటే సిరీస్ ఆఫ్ నెగోసియేషన్స్ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఉరుగ్వే నెగోసియేషన్స్ తర్వాత ఈ WTO కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. విత్ ద స్టార్టింగ్ ఆఫ్ WTO, గ్యాట్ సీజ్డ్ టు ఎగ్జిస్ట్. అంటే WTO ఎప్పుడైతే ఉనికిలోకి వచ్చిందో అప్పుడు గ్యాట్ కనుమరుగైపోయింది అన్నమాట. WTO functions as the legal and institutional foundation of a multilateral trading system that comprises nearly 130 member states. అంటే ఈ WTO ఎలా పనిచేస్తుంది అంటే ఒక ఇన్స్టిట్యూషన్ which looks after the trade among the nations of the world. It is an institution ఫర్ మల్టీలేటరల్ ట్రేడింగ్ సిస్టమ్. వాణిజ్యానికి సంబంధించిన లీగల్ అంశాలు, మిగతా అన్ని అంశాలని కూడా పరిశీలించడానికి ఉండినటువంటి సంస్థ WTO అన్నమాట.
So now let's know the objectives of WTO. The first one is that of economic activities, utilization of resources, growth in trade, mutual trade agreement, developing multilateral trading system, ensuring cooperation between parties. So let us discuss these points one by one. So its objective is to enhance the economic activities and to promote economic activities, especially in the field of this foreign trade. Utilization of resources, optimum utilization of resources that are available in each country. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము కొన్ని దేశాల్లో కొన్ని ముడి పదార్థాలకు కానీ మానవ వనరులకు కానీ క్యాపిటల్ రిసోర్సెస్కి టెక్నాలజీకి కొరత ఉంటూ ఉంటుంది. మరి కొన్ని దేశాల్లో చాలా అబండెంట్గా లభ్యమవుతుంది అనమాట. అబండెంట్ అంటే చాలా ఎక్కువగా లభ్యమవుతూ ఉంటుంది. ఈ ఎక్కువగా వనరులు ఉండిన దేశాల నుంచి వనరులు కొత్తగా ఉండినటువంటి దేశాలు వాటన్నిటిని కొనుగోలు చేసుకోవచ్చు, వినియోగించుకోవచ్చు. ఇట్లా కోఆపరేషన్ పెంపొందించడానికి WTO కృషి చేస్తుంది. ఈ కోఆపరేషన్ మూలంగా వరల్డ్ అవుట్పుట్ పెరగటము, వరల్డ్ ఒక వెల్త్ పెరగటము కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. Growth in trade. Its main thrust is on growth in achieving growth in trade. అంటే ప్రపంచ వాణిజ్యం యొక్క పరిమాణాన్ని పెంచడం, వాల్యూమ్ ఆఫ్ ట్రేడ్ని పెంచడం, అంటే ఎగుమతులు దిగుమతులు ఇన్ గుడ్స్ అండ్ సర్వీసెస్ పెంచుతూ ఉండటం అన్నమాట. అప్పుడు కూడా వనరుల సద్వినియోగము, స్కేర్సిటీ అండ్ అబండెన్స్ అనేటటువంటి సమస్యల నుంచి ఆయా దేశాలు బయటపడతాయి. స్కేర్సిటీ అంటే తెలుసు, కొరత. అబండెన్స్ అంటే అవసరానికి మించి లభ్యమవుతూ ఉండటం అన్నమాట. ఈ వస్తు సేవలు ఆంక్షలు లేకుండా భిన్నమైన దేశాల మధ్యన ఎప్పుడైతే చాలా సరళంగా బదిలీ చేసుకోవచ్చో గ్లోబలైజేషన్ నేపథ్యంలో, అప్పుడు వెల్ఫేర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. వెల్ఫేర్ ఇన్ ద సెన్స్ దట్ the consumers will get the commodities they want at cheaper prices because globalization ensures competition. Globalization మూలంగా ఆయా దేశాల వాణిజ్య సంస్థల మధ్యన, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మధ్యన కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి కన్స్యూమర్కి మంచి వస్తువులు తక్కువ ధరకి లభ్యమవుతూ ఉంటాయి. ఇట్ ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఇంప్రూవింగ్ కన్స్యూమర్స్ వెల్ఫేర్. మ్యూచువల్ ట్రేడ్ అగ్రిమెంట్స్. ఈ పరస్పరము వాణిజ్య ఒప్పందాలను చేసుకుంటూ ఉంటాయి దేశాలు. ఆ ఒప్పందాల యొక్క అమలు పరిరక్షణ అనేది WTO చూస్తూ ఉంటుందన్నమాట. As we have said earlier that it is the legal organization. It ensures settles disputes, any sort of disputes, and it looks after fair and free trade among the member countries. It develops a multilateral trading system. మల్టీలేటరల్ మనకు తెలుసు, బయోలేటరల్ అంటే రెండు దేశాల మధ్యన, కానీ ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి కాబట్టి ఈ అన్ని దేశాల మధ్యన కూడా వాణిజ్యం పెంపొందించడానికి, సహకారం పెంపొందించడానికి WTO కృషి చేస్తూ ఉంటుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎన్ష్యూరింగ్ కోఆపరేషన్ బిట్వీన్ పార్టీస్. పార్టీస్ అంటే సభ్య దేశాలు అనమాట. వారందరి మధ్యన నిరంతరం సహకారం ఉండేలాగా చూస్తూ ఉంటుంది. దీస్ ఆర్ ది మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ WTO. Now let's know the role of WTO in today's challenging scenario. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మారుతూ ఉండినటువంటి ద హోల్ వరల్డ్ ఈజ్ గెటింగ్ కాంప్లెక్స్. ఈ నేపథ్యంలో WTO ఎటువంటి పాత్రని పోషిస్తుందో చూద్దాం. Administering and implementing multilateral trade agreements negotiated and signed in Uruguay round. ఉరుగ్వే రౌండ్లో జరిగినటువంటి ఒప్పందాలన్నింటినీ కూడా అమలయ్యేలాగా చూడటము WTO యొక్క ప్రధానమైనటువంటి పాత్ర. ప్రొవైడింగ్ ఎ ఫోరం ఫర్ అరైవింగ్ అట్ అండ్ ఇంప్లిమెంటేషన్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ మల్టీలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్. ఈ ఫోరం అంటే WTO ఒక వేదిక లాగా పనిచేస్తుంది అనమాట.
దేనికి వేదిక లాగా పనిచేస్తుంది అంటే ఇంప్లిమెంటేషన్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ మల్టీలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్. భిన్న దేశాల మధ్యన కుదిరినటువంటి వాణిజ్య ఒప్పందాలు అమలు అవటము, వాటిని పరిశీలించటము అనేది WTO యొక్క మెయిన్ రోల్. The next point is that acting as dispute settlement machinery for resolving trade-related disputes among member countries. ఒప్పందాలకు ఉల్లంఘన కలిగిన సందర్భంలో ఈ వచ్చినటువంటి డిస్ప్యూట్స్ని, గొడవల్ని పరిష్కరించడం అనేది WTO యొక్క బాధ్యత అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ రివ్యూయింగ్ నేషనల్ ట్రేడ్ పాలసీ మెకానిజం ఆఫ్ మెంబర్ కంట్రీస్. ఆయా దేశాలు వారి దేశాల్లో రూపొందించుకున్నటువంటి వాణిజ్య విధానాన్ని సమీక్షించి సలహా సూచనలు కూడా WTO ఇస్తూ ఉంటుంది. అండ్ టు ప్రొవైడ్ టెక్నికల్ అసిస్టెన్స్ అండ్ ట్రైనింగ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్. అభివృద్ధి చెందుతూ ఉండినటువంటి థర్డ్ వరల్డ్ నేషన్స్కి సాంకేతిక పరిజ్ఞానము, సలహా సూచనలు, వారి యొక్క అభివృద్ధికి దోహదం చేసే చర్యలను తీసుకుంటాం అనేది WTO చేపడుతూ ఉండినటువంటి చర్య అన్నమాట. Now let's know the functions of WTO. What it does, what it had to do అనేది చదువుకుందాము. ఫస్ట్ వన్ వచ్చి టు ప్రొవైడ్ ఫెసిలిటీస్ ఫర్ ఇంప్లిమెంటేషన్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ మల్టీలేటరల్ అండ్ బయోలేటరల్ అగ్రిమెంట్స్ ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్. అంటే మల్టీలేటరల్ అంటే భిన్న దేశాల మధ్యన ఒప్పందాలు, బయోలేటరల్ అంటే రెండు దేశాల మధ్యన ఒప్పందాలు అన్నమాట. వాటిని సవ్యంగా నిర్వహించుతూ ఉండటము, అడ్మినిస్టర్ చేయటము, అమలులోకి తీసుకురావటము, డిస్ప్యూట్ రెజల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆఫ్ WTO. The next one is to provide a platform to member countries to decide future strategies related to trade and tariff. WTO ఒక వేదిక లాగా పనిచేస్తూ ఉంటుంది. దేనికంటే ఫ్యూచర్లో రాబోయే కాలంలో ఆయా దేశాలు వారి వాణిజ్య వ్యూహాల్ని తయారు చేసుకుంటూ ఉంటాయి. యాజ్ ఫార్ యాజ్ దిస్ ట్రేడ్ అండ్ టారిఫ్ ఆర్ కన్సర్న్, హౌ ఇట్ హ్యాడ్ టు బి, వారి వాణిజ్య విధానం ఎలా ఉండాలి, టారిఫ్ విధానం, టారిఫ్ అంటే సుంకాలు అన్నమాట, ఎగుమతులు దిగుమతులు వీటి మీద. వీటిని నిరంతరం WTO సమీక్షించుతూ సభ్యులకి సూచనలు ఇస్తూ ఉంటుంది. టు అడ్మినిస్టర్ ద రూల్స్ అండ్ ప్రాసెస్ రిలేటెడ్ టు డిస్ప్యూట్ సెటిల్మెంట్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఈ డిస్ప్యూట్ సెటిల్మెంట్ ఏదైనా ఒక ఇష్యూ అరైజ్ అయినప్పుడు బిట్వీన్ కంట్రీస్ కానీ అమాంగ్ కంట్రీస్ కానీ WTO రిజాల్వ్ చేయడానికి, అంటే ఆ సమస్యని పరిష్కరించడానికి సలహా సూచనలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఆర్బిట్రేటర్ to implement rules and provisions related to trade policy review mechanism. నిరంతరం కూడా వాణిజ్య విధానాలు WTO ద్వారా సమీక్షకి గురవుతూ ఉంటాయి అన్ని దేశాల్లో. టు అసిస్ట్ IMF and IBRD ఫర్ ఎస్టాబ్లిషింగ్ కోహరెన్స్ అండ్ ఇన్ యూనివర్సల్ ఎకనామిక్ పాలసీ డిటర్మినేషన్. మనకు తెలుసు అంతర్జాతీయ సంస్థలు IMF and IBRD, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. దాన్నే మనం పాపులర్గా వరల్డ్ బ్యాంక్ అనుకుంటూ ఉంటాము. సో ఫర్ ఎస్టాబ్లిషింగ్ కోహరెన్స్, వారి యొక్క పాలసీస్, విధానాలు, ఆర్థికపరమైన విధానాలు, వాణిజ్య విధానాలు కోహరెంట్గా ఉంటామంటే దే మస్ట్ బి there must be some sort of binding factor, that is all the nations must abide by these policies and they must be clear enough to understand and to comprehend by all the nations to ensure the optimum use of world resources. ప్రపంచం యొక్క వనరులు, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆర్థిక వనరులు, మానవ వనరులు, మేధో వనరులు అన్నీ కూడా చాలా ఆప్టిమం లెవెల్లో వాడుకునేలాగా WTO కృషి చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.